ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవుడు మనతోటి ఈ దినము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ద్వారా మాట్లాడతానంచారు. వాక్యం చూద్దాము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనుష్యుడా అని మనల్ని సంబోధిస్తున్నారండి. ఆయన మనల్ని మనవలే నరుడిని చేద్దాము అని ఆదికాండంలో సెలవిచ్చినట్లుగా మనల్ని తన సారూప్యములో చేసుకున్న దేవుడు తన స్వరూపంలో చేయటమే కాకుండా తన వలే తండ్రి అయిన దేవుడు ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నారో, ఎలాంటి స్వభావము కలిగి ఉన్నారో ఆయన కుమారులుగా మనల్ని గలతీ పత్రికలోని 3వ అధ్యాయంలో చెప్పబడింది కదా, మనం ఆయన కుమారులుగా ఉన్నాము. మరి ఆయన కుమారులుగా ఉన్నవారము తండ్రి గుణగణాలు మనము కూడా కలిగి ఉండాలని తండ్రి అయిన ఉద్దేశం అండి. అందుకనే తండ్రి అయిన దేవుడు ఇక్కడ మనతో చెప్తున్న మాట, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట ఒక గుణమండి, కనికరమును ప్రేమించుట దేవునిలో ఉన్నటువంటి రెండో గుణము, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. మనుషులుగా మనము దీన మనస్సు కలిగి తండ్రి అయిన దేవుని ఎదుట అనగా ఆయనకు అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తన నడవడి మనము కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటూ ఈ దినమున మనతో మాట్లాడుతున్నారండి. ఇదే మాటని యేసు ప్రభువు కూడా ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వివరిస్తున్నారు కదా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనో సోపులోనో జీలకర్రలోనో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. అక్కడ గొప్పగా చదువుకున్నటువంటి పండితులైనటువంటి శాస్త్రులైనటువంటి పరిసయ్యులతో యేసుప్రభు చెబుతున్న మాటండి. మనం ఆశీర్వదించబడినప్పుడు మనం ఇవ్వవలసినటువంటి దశాంశాల్లో అది 10వ వంతు చెల్లిస్తే చాలు. కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయం ఏమిటంటే తండ్రిలో ఉన్న గుణగణాలని, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టమని ఆనాటి పరిసయ్యులట బోధించారట. అదే మాటని యేసు ప్రభు చెబుతున్నారు. అనగా మనల్లో తండ్రి అయిన దేవుడు ఎటువంటి గుణగణాలను కలిగి ఉండాలని ఆయన విశ్లేషించారో 2 చోట్ల కూడా చక్కగా వివరించబడింది కదండి. మరి న్యాయము అని అనగా ఆమోసు గ్రంథంలో చెప్పబడుతోంది కదా, న్యాయము అనేదంట మన హృదయాలలో నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింప చేయుడి అని అంటున్నారండి. అనగా మన కనుచూపులో, మన చెవి వినికిడిలో, మన హృదయ అంతరంగంలోంచి కూడా న్యాయముగా, నీతిగా మనము జీవించాలని తండ్రి అయిన దేవుడు మన నుంచి ఆయన ఉద్దేశించినట్లుగా మరి వాక్యం సెలవిస్తోందండి. మనం ఈ దినము నుంచి మన ఆలోచనల్లో, మన తలంపుల్లో ఎక్కడా కూడా మన కంటి చూపులో కూడా అనీతి కనపడినప్పుడు సరిదిద్దగలిగితే మనము సరిదిద్దుదాము. లేని ఎడ్ల మనం పక్కకు తప్పుకొని వారి కొరకు మనం ప్రార్థించాలండి. మరి 2వ గుణముగా ఇక్కడ చెప్పబడుతుంది కదా, కనికరమును ప్రేమించుట. అనగా తండ్రి అయిన దేవుడు మనల్ని కనికరించి మనల్ని పాపము నుంచి, శాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభువును పంపించారు కదండి. మరి ఆ యేసు ప్రభువు కనికరమును గురించి చాలా చక్కటి మాటల్లో లూకా సువార్తలో వివరించారండి. 36వ వచనంలో, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడిగారు. అనగా పై నుంచి చదివినట్లయితే అందుకు యేసు ఇట్లా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయేది. అనగా కొన ప్రాణంతో విడిచిపెట్టిన అతని పక్క నుంచి ఆ దారిలో యాజకుడు అనగా మందిరములో దేవుని హృదయము కలిగి దేవుని ఆరాధించే ఒక యాజకుడు వెళుతూ కూడా చూసి వెళ్ళిపోయాడు. అలాగే దేవుని మందసమును మోసే లేవీయుడు కూడా చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. సమరయుడు అని అంటే ఆ యొక్క ఇశ్రాయేలీల్లో అట్టడుగు వర్గంగా ఉన్నటువంటి సమరయుడు చూసి అతని సహాయం చేసి అతన్ని తీసుకుని వెళ్ళి ఒక పూటకోళ్ళ వాని ఇంట్లో అప్పగించి అతనికి కొంత డబ్బులు ఇచ్చి, నేను ప్రయాణం మీద వెళ్తున్నాను, మరల వచ్చేటప్పుడు నీకు మిగతా డబ్బులు కూడా ఇస్తాను, ఇతనిని మంచిగా చూడమని చెప్పినప్పుడు అతని పొరుగువాడు ఎవరు అని అంటే కనికరము కలిగిన వాడు, ప్రేమించగలిగిన వాడు. అలాంటి హృదయము మనమును కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు మనల్ని కోరుకుంటున్నారండి. అనగా మనం డబ్బులు ఖర్చు పెట్టాలనో లేకపోతే అదని కాదండి. అంటే శ్రమలోనున్న వారిని చూసి
మనం ఏ విధంగా మన హృదయము స్పందిస్తోంది, కనికరము కలిగిన హృదయము కలిగి ఉన్నామా అని తండ్రి అనే దేవుడు మనల్ని పరిశీలించుకోమని ఇక్కడ సెలవిస్తున్నారండి. అంతేకాదు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటము అనగా ద్వితీయోపదేశ కాండములో 10వ అధ్యాయంలో చెప్తున్నారు కదా, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. అదండి మనము దీన మనసు కలిగి ఉండటం అంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞల్ని మనము పాటించి తండ్రి అయిన దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో సేవించటము. యేసు ప్రభువు చెప్పినట్టుగా మనము నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని ఆజ్ఞ కాక, ఓ ఇశ్రాయేలు నేను నిన్ను ఏమడిగాను అని అంటున్నారు ద్వితీయోపదేశ కాండములో. అదే మాటని మీకా గ్రంథంలో ఓ మనుష్యుడా, మనము మరి ఈ లోకంలో మనుషులుగా జీవించాలంటే స్పందించే హృదయం మనకు ఉండాలి, న్యాయం చేసే హృదయం మనకు ఉండాలి, కనికరమును ప్రేమను చూపించే హృదయం మనకు ఉండాలి, దీన మనసు కలిగి మనం జీవించాలి అని దేవాది దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నారండి. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అలాంటి హృదయం మనము కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఆ మాటకి యాకోబు పత్రికలో ఉంది కదా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పుచున్నవి. అనగా పాత నిబంధనలో కూడా అదే మాట హోషేయ గ్రంథంలో రాసి ఉందండి. ఆ మాట, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలులు అనేటప్పటికి మనం నూతన నిబంధనలోకి వస్తే మనము చెల్లించవలసిన దహన బలి ఏమిటండి? ప్రార్థన, విజ్ఞాపన. మన చుట్టూతో ఉన్న నలిగిపోతున్న ప్రజల వరకు విజ్ఞాపన చేయటము, వారిని విడిపించే ప్రార్థనలు చేయటమే దీన మనసు కలిగి తండ్రి ఎదుట మనము ప్రార్థన చేయటం అండి. అదే మాటని 1 సమూయేలు 15వ అధ్యాయంలో కూడా 22వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. దేవుడు అంటున్నారు కదా, దేవునికి బలులు అర్పించటము కాదు, దేవుని పట్ల నువ్వు విధేయత కలిగి ఆయన ఆజ్ఞలను పాటించటమే అని ఉంటుందండి. వాక్యం తీస్తే టైం పడుతుందని నేను చిన్నగా చెప్పాను, రిఫరెన్సెస్ లో పెడతాను. తండ్రి అయిన దేవుడు మన నుంచి కోరుకుంటుంది కనికరమును, ప్రేమించటము, న్యాయముగా జీవించటము, దీన మనసు కలిగి ఆయన యొద్ద జీవించటమేనండి. మనం ఆ విధంగా జీవించడానికి మనం చాలా ప్రయాసపడుతుంటాం. అలాగే యేసు ప్రభుని గురించి వివరించబడుతోంది కదా, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభువే యాచనలతోనూ, రోదనతోనూ, కన్నీళ్లతోనూ ప్రార్థన చేసి అంగీకరించబడేలాగా ఆయన జీవించినప్పుడు మనుషులుగా ఉన్న మనము మరింత ప్రార్థన చేయవలసి ఉన్నదండి. కనుక మనం ఈ దినము తండ్రి అయిన దేవుడు అడుగుతున్నట్టుగా న్యాయముగా, కనికరముతో, ప్రేమతో, దీన మనసు కలిగి మనము దేవునికి అంగీకారముగా జీవించగలిగే ఆ జీవితాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దామండి. మనము బల నమ్మకమైన దాసుడా అని దేవుని చేత పిలిపించుకోవాలన్నా, మీరు నాకు బహుప్రియులు అని దానియేలుతో చెప్పిన మాట మనము వినాలి అనంటే ఈ 3 గుణగణాలు మనలో ఉండాలి. కనుక మనం దేవుణ్ణి అడుగుదామండి. మట్టితో చేయబడిన వారం కనుక మనము ఈ 3 గుణగణాలు కలిగి ఉండాలని యేసు ప్రభువు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆ గుణగణాలు మనలో ఉన్నట్లుగా మనం ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మీరు వాక్యంలో సెలవిచ్చినట్లుగా తండ్రి, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరని అన్నారు ప్రభా. వాటిని మానక వీటిని చేయవలసి ఉండినని చెప్పినట్లుగా మేము ఆ హృదయము కలిగి ఉండడానికి, కనికరమును, నీతిమంతమైన జీవితాన్ని ప్రేమించే హృదయమును, నేను దీన మనసును కలిగి మేము జీవించగలుగునట్లుగా మీ కృప మాకు దయచేయమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మనుష్యుడా అని మమ్మల్ని పిలిచారు ప్రభా. అవును ప్రభా, మానవత్వము కలిగిన వారముగా, దీనత్వము కలిగిన వారముగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.